క్రిష్ గారు ఎంతవరకు తీశారో తెలీదు. బట్ క్రిష్ గారు ఎంచుకున్న కథాంశం అంతా కూడా చాలా బాగుంది. సో మరి జ్యోతికృష్ణ గారు లాస్ట్లోకి అది ఫైనల్ మిక్సింగ్ చేయడంలో కొంచెం విఫలం అయ్యారు. ఎందుకంటే ఆయన మామూలు చిన్న హీరోలను మేనేజ్ చేయడంలో తడబడ్డాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం 500-1000 రూపాయలు పెట్టి చూసినంత ఈజీ కాదు. ఏది అక్కడ సినిమాని జడ్జ్ తీసేవాడు తెలుసుద్ది. ఆయన నిద్రలేని రాత్రులు గడిపి ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఆయన చాలా అవతదోకలు పడ్డారనమాట. సో ఇంత తీసుకొచ్చి ఫ్యాన్స్ ముందు సినిమా నిలబెట్టడం అంటే ఈ రోజుల్లో ఒక చిన్న డైరెక్టర్కి ఒక చిన్న సినిమా అవకాశం రావడమే చాలా కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ సినిమా వెనక వాళ్ళు ఎంత కృషి ఉందనేది. అటు ఇటుగా ఏం లేదు బాయ్, సినిమా బాగుంది. కంప్లైంట్ ఎక్కడంటే విఎఫ్ఎక్స్ వర్క్ మీద. మొన్న చూసాం కన్నప్ప సినిమా అది ఎంత మాట అనకూడదులేండి. ఆ సినిమా చూసి బతికి బయటకు వచ్చినాడు. ఈ సినిమా చూసి ఇంకా కడుపు నిండా మీల్స్ తిని వెళ్తాడు నన్ను అడిగితే. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఫస్ట్ హాఫ్లో ఎక్కడా కూడా తల ఎత్తుకునేలాగా ఉంది, కానీ సినిమా తల దించుకునే లేదు. సో సెకండ్ హాఫ్లో ఆ విఎఫ్ఎక్స్ కంప్లైంట్లు ఉన్నాయి. అది డైరెక్టర్ ఫెయిల్యూర్ అనుకోవడమే. హీరో గారు ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. ఆయన 100% ఇచ్చారు సినిమాకి. ఆయన సెట్స్కి వచ్చారు, ఆయన గుర్రం మీద నిలబడ్డారు. సో ఆయన ఎలా వాడుకోవాలనేది డైరెక్టర్లు తెలియాలి. సో ఈ సినిమా మొత్తంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మీద నడిచింది. సో సినిమా చూస్తున్నాం సేపు అబ్బా పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్ సినిమాలో సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాం. సో కడుపు నిండిందిరా చాలు. నెక్స్ట్ ఇది ఇచ్చిన హైప్తో, ఇది ఇచ్చిన ఒక ఎనర్జీతో ఓజీకి రెడీ అవుతారు ఫ్యాన్స్ అంతా. భయ ఇక్కడ అదే చెప్తుంది. లుక్స్ విషయంలో మటుకు సినిమాలో 0 కంప్లైంట్స్. లుక్స్ చాలా బాగున్నాయి. సినిమా చూసి ఎవరన్నా ఒకవేళ మాట్లాడి సినిమా చూసి మాట్లాడమండి. లుక్స్ విషయంలో కనుక కంప్లైంట్ ఉందంటే కనుక అది అసలు ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఫెయిల్యూర్ అయిందల్లా ఆ విఎఫ్ఎక్స్ పార్ట్. దానికి ఎందుకంటే బడ్జెట్ పెట్టాలి. ఈ రోజుల్లో మనం కల్కి చూసాం 600 కోట్లు బడ్జెట్ అవుతుంది అక్కడ. సో ఇది చాలా ఏం రత్నం గారు అనుభవం ఉన్న నిర్మాత. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, సెట్స్కి ఎంత ఖర్చు పెట్టాలి తెలుసు ఆయనకి. విఎఫ్ఎక్స్ కోసం ఊరికే ఆయన మరి పెట్టాలనుకోలేదేమో. కానీ గేమ్ చేంజర్ బోలా శంకర్ హైరారు మెగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఓకే, మెగా పడింది. మళ్ళీ మెగా లెగిస్తే అది కరెక్టం కాదండి, సునామీ. ఎందుకంటే ఓజీ ఉంది, పెద్ద ఉంది, మెగా అనిల్ 157 సినిమా ఉంది. ఇప్పుడు మెగా డౌన్ ఫాల్ అయింది. డౌన్ ఫాల్ ఏం లేదు. సినిమాకి హీరోలు ఫ్లాప్స్ అవన్నీ కామనే. ఒకప్పుడు కొంతమంది హీరోలు సినిమాలు తీసి నిర్మాతలు ఇదే హుస్సేన్ సాగర్ లో దూకారు. అది దాని గురించి ఎవరు మాట్లాడరు. ఆ హీరోలు ఈరోజు పరిస్థితి బాగున్నంత మాత్రం ఈ హీరోలు ఏదో పడ్డంత మాత్రం అయిపోదు. వాళ్ళు ప్రజల అండదండలతో స్టార్ హీరోలు అయ్యారు.